ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 9వ భాగం. ఎమర్జెన్సీ కేసులు, హాస్పిటళ్ళు అంటూ పరుగులు పెడుతూ సంజయ్, పెళ్ళి పెళ్ళి అని సంజయ్ చుట్టూ తిరుగుతూ సరయు ఉండగానే రోజులు గడుస్తూ సంజయ్ బెంగళూరు వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఎయిర్పోర్ట్లో కన్నీళ్లతో సంజయ్ని చూస్తూ, ఖచ్చితంగా వెళ్ళాలా సంజు? ఆమె చుట్టూ చెయ్యేసి, 10 డేసే కదా, ఈ మధ్య అమ్మని చూసి చాలా రోజులైంది, ఇక్కడికే రమ్మని చెప్తే సరిపోతుందిగా, వాళ్ళకి కాలేజ్ ఉంది కదా, వాళ్ళని అలా వదిలిపెట్టి అమ్మ ఒక్కటే రాలేదు, అసలే ఆవిడ హెల్త్ కూడా అంతంత మాత్రం, అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేయకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడతాం, అయితే నేను కూడా వచ్చేస్తా. నవ్వుతూ, రావద్దని నేను చెప్పానా? ఇట్నుండి ఇటు వెళ్ళిపోదామా? బుంగమూతితో, నేనెటూ రాననే కదా ఇలా చెప్తున్నావు? గట్టిగా నవ్వుతూ, అలా ఏం లేదు, నిజంగానే చెప్తున్నా. అతని షర్ట్ బటన్స్ని తిప్పుతూ, నాకు రావాలని ఉంది, కానీ నన్ను చూడకుండా డాడీ ఉండలేరు, 10 రోజులు నేను లేకపోతే నా మీద బెంగ పెట్టుకుంటారు. నవ్వుతూ సరయుని హక్ చేసుకుని, పైగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్, ఆయన ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు, నువ్వు పక్కన లేకపోతే మరింత ఇబ్బంది పడతారు అంటుంటే, అందుకే నేను రావట్లేదు సార్. 10 రోజులంటే ఎంత సరయు, కళ్ళు మూసుకుని తెరిచేలోగా గడిచిపోతాయి. నువ్వే కాదు, నిన్ను నేను కూడా చాలా మిస్ అవుతాను. ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించడంతో, వెళ్ళొస్తాను, మీ డాడీనే కాదు నిన్ను నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకో అని నవ్వుతుంటే, సరేనంటూ తలూపింది. తన చెక్కిలి నిమిరి బ్యాగ్స్ తీసుకుని వెళ్తున్న సంజయ్ 10 అడుగులు వేసి వెనుతిరిగాడు. ఎప్పుడు ఊరెళ్ళినా సరయు పరిస్థితి ఇంతే, ఏడుస్తూనే తనని సాగనంపుతుంది. మళ్ళీ తను తిరిగి వచ్చేటప్పుడు కళ్ళల్లో 1,00,000 కాంతులతో తన కోసం ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటూ ఆమె వైపు చూస్తుంటే, కానీ ఈసారెందుకో ఎప్పుడూ లేనిది ఆమె నొదిలి వెళ్లాలంటే తెలియని బాధ మనసంతా మెలిపెడుతుంది. తనెందుకిలా అవుతున్నాడో అర్థం కాక ఆమెనే చూస్తూ ముందుకు నడిచాడు సంజయ్. అతను కనిపించినంతసేపు చెయ్యూపుతూనే ఉన్న సరయు కళ్ళు తుడుచుకుని బాధగా వెళ్ళిపోతే, ఫ్లైట్లో కూర్చున్న సంజయ్కి 10 ఏళ్ల తమ స్నేహంలో జరిగిన అపురూపమైన సంఘటనలు కళ్ల ముందు మెదిలి అప్రయత్నంగా వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. బెంగళూరులో ఫ్లైట్ దిగిన సంజయ్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు సాకేత్. అన్నయ్య అంటూ ప్రేమగా సంజయ్ని హక్ చేసుకుంటే, ఎలా ఉన్నావురా? రోజు 5ంటికి లేపి జాగింగ్ చేయిస్తున్నావు కదా, కనిపించట్లేదా ఎలా ఉన్నానో? నువ్వెలా ఉన్నావో నువ్వు కనిపించకపోయినా నాకు తెలుస్తూనే ఉందిలే, దాని గురించి నీతో తర్వాత మాట్లాడతాను అంటూనే కారులో కూర్చున్నాడు. ఇదేంటి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ స్టీరింగ్ తీసుకున్నాడు సాకేత్. ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటూ బెంగళూరు ట్రాఫిక్ని దాటుకుంటూ ఇంటికి చేరారిద్దరూ. సంజయ్కి ఇష్టమైన వంటలన్నీ చేసి డైనింగ్ టేబుల్ సర్దుతున్న రమను వెనుక నుండి గట్టిగా చుట్టుకొని, ఎలా ఉన్నావమ్మా అని ఆప్యాయంగా అడుగుతుంటే, వెనక్కి తిరిగి, కృష్ణ వచ్చేసావా అంటూ కన్నీళ్లతో అతని మొహాన్ని ఆప్యాయంగా తడుముతుంది. ఎప్పుడు నన్ను చూసినా ఈ కన్నీళ్ళేంటమ్మా? ఇవి కన్నీళ్లు కాదురా, చెట్టంత కొడుకు ప్రయోజకుడై కళ్ళ ముందుకొచ్చి ఇంటి బాధ్యత నెత్తిన వేసుకున్నందుకు వస్తున్న ఆనంద బాష్పాలు అంటుంటే, అన్నయ్య వచ్చేసావా అంటూ పరుగున వచ్చి చుట్టేసింది సవిత. నేనడిగిన డ్రెస్సులు తెచ్చావా? నువ్వు అడగడం నేను తేకపోవడమా? అన్నీ బ్యాగ్స్లో ఉన్నాయి, తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య అంటుంటే, అరరే వచ్చేసావా అల్లుడు, ఎలా ఉన్నావు అంటూ లోపల నుండి వచ్చాడు పరంధాం. కళ్ళు ముక్కిలించి, నువ్వేంటిక్కడ? నువ్వు ఊరు నుండి వస్తున్నావని నిన్ను చూసిపోదామని వచ్చాన్రా. అలాగా అని అలా తీసి పడేస్తావేంటల్లుడు? నేనే కాదు, నీ మరదలు కూడా వచ్చింది, అదసలే నిన్నెప్పుడు చూడాలా అని ఉవ్విళ్ళూరుతుంది తెలుసా అంటూనే, గౌతమి ఉసే గౌతమి అని కేకేయగానే, వస్తున్నా నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది గౌతమి. ఇంతకటిదాకా బావా బావా అన్నావు కదే, తీరా బావ ఊరు నుండి వచ్చిన తర్వాత అలా సిగ్గుపడితే ఎలా? తలంచుకుని, సిగ్గుపడుతూ ఎలా ఉన్నావు బావా అని నవ్వుతుంటే, బాగున్నాను, కానీ నువ్వేంటి వేషం మార్చావు? నీకు సిటీ అమ్మాయిలా కనిపించాలని మార్చాను బావా, నచ్చిందా? నువ్వు నమ్మవు గాని అల్లుడు, గౌతమికి ఎప్పుడు చూసినా నీకు నచ్చేలా ఉండాలి, నీకు నచ్చినట్టుగా వంట చేయాలి, నీకెలా ఇష్టమైతే అలా ఉండాలంటుంది తెలుసా
ఎందుకంత శ్రమ? ఎందుకంటావేంటల్లుడు? అనుకోకుండా మినిస్టర్ కూతురు మధ్యలోకొచ్చింది కానీ, లేదంటే మన గౌతమిని కాదని నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా ఏంటి? జరగని గురించి మాటలెందుకులే. ఎంత మాటల్లుడు? జరగడం జరగకపోవడం నీ చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా ఆ మినిస్టర్ కూతుర్ని వద్దనుకున్నావంటే నా కూతురితో పాటు నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. మినిస్టర్ గారి ఆస్తి ముందు నీ ఆస్తి ఎడారిలో ఇసుకరేణువంత మావయ్య, అది మర్చిపోకు. నిజమేలే, కాకపోతే మనమ్మాయి అయితే మీ అమ్మను తమ్ముణ్ణి చెల్లెల్ని బాగా చూసుకుంటుంది కదా, అందుకే ఇంతలా అడుగుతున్నా. వాళ్ల వైపు చూసి సర్కాస్టింగ్గా ఒక నవ్వు నవ్వి ఎదురుగా కనిపిస్తున్న గిరిధర్ ఫోటో దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాడు. అమ్మా, నాకు వేడివేడిగా కాఫీ పంపించు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు సంజయ్. బావా, కాఫీ అంటూ మెలికలు తిరుగుతూ వచ్చి నిలబడిన గౌతమిని చూసి విసుగ్గా, నువ్వెందుకు తీసుకొచ్చావు? నువ్వేగా కాఫీ అడిగావు. నేను అడిగింది అమ్మని. అత్తయ్య వేరే పనిలో ఉంది, అందుకే నేను తీసుకొచ్చాను. తాగు బావా. కప్పు తీసుకోగానే, బావా నా డ్రెస్ బాగుందా? బాగలేదు. అదేంటి బావా, నీకోసమే వేసుకున్నాను. అలా వేసుకోమని ఎవరు చెప్పారు? మా నాన్న. ఎందుకు? నీకు నచ్చినట్టుగా ఉంటే ఆ మినిస్టర్ కూతుర్ని విడిచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంటావంట కదా, అందుకే నీకు నచ్చినట్టుగా ఉండి నీ పనులన్నీ దగ్గరుండి చేయమన్నాడు అంటూ అమాయకంగా టపటపా కళ్ళార్పుతుంటే విసుగ్గా, సర్లే ఇక నువ్వెళ్ళు. ఇంకేమైనా కావాలా బావా? అక్కర్లేదు, కావాలంటే అడుగుతానని సీరియస్గా చెప్పడంతో గుటకలు మింగుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది గౌతమి. అప్పుడు చదువు కోసం సాయం చేయమంటే వీడికి చదువు కంటే నీలాగా ఏదైనా కూలి పని నేర్పించు, కనీసం 2 పూటలా అంటూ హేళన చేశాడు. ఆ రోజు అతని వెచ్చకారపు మాటలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కానీ అదే పనంధం ఈరోజు తన కూతుర్నివ్వడానికి తన చుట్టూ కుక్కలా తిరుగుతుంటే వాళ్ళమ్మ బాధపడుతుందన్న ఒక్క కారణంతో అతన్ని మెడపట్టుకుని గెంటాలనిపిస్తున్న కోపాన్ని అణుచుకుంటున్నాడు సంజయ్. ఎంత ఫోన్లో మాట్లాడుతున్నా బెంగళూరు వచ్చి 6 నెలలు దాటిపోవడంతో వాళ్ళ అమ్మతో కబుర్లు చెప్తూ ఆ ఇంటి విషయాలన్నీ అడుగు తెలుసుకుంటూ తమ్ముడు చెల్లెలి చదువుల గురించి తెలుసుకుంటూ ఆ రోజంతా గడిపేశాడు సంజయ్. అందరూ కలిసి ఆ రోజు రాత్రి భోంచేసి ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్ళగానే తన ఫ్రెండ్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్న సాకేత్కి, రేయ్ బావా, ఈరోజు పప్పుకొస్తానన్నావు, ఇంతవరకు అడ్రస్ లేవేంట్రా? మా అన్నయ్య ఊరు నుండి వచ్చాడు. తనున్నన్ని రోజులు ఈ పార్టీలు షికార్లు బంద్. మీరు కూడా నాకు కాల్ చేయకండి అని స్ట్రిక్ట్గా చెప్పి ఫోన్ కట్ చేయగానే సంజయ్ నుండి కాల్ రావడంతో ఇదేంటి, అన్నయ్య ఇంట్లోనే ఉండి నాకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అనగానే, నీతో మాట్లాడాలి, ఒకసారి రూమ్కి రా. కంగారుగా, ఏమైందన్నయ్యా? రారా చెప్తాను అనడంతో ఫోన్ కట్ చేసి సంజయ్ రూమ్కి వెళ్ళిన సాకేత్కి టేబుల్ మీద ఒక పెద్ద వైన్ బాటిల్, పక్కనే 2 గ్లాసులు, దానికి మంచింకి చికెన్ కూడా ఉండడం చూసి షాక్తో నోరు తెరిచాడు. నైట్ డ్రెస్ వేసుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన సంజయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటన్నయ్య ఇదంతా? నీకోసమే, రా ఇద్దరం కలిసి సరదాగా డ్రింక్ చేద్దాం అంటూ గ్లాస్లో వైన్ నింపుతుంటే, అన్నయ్య నీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? కళ్ళు మాత్రం పైకెత్తి చదువుకుంటున్న నీకే పార్టీలు ఫ్రెండ్స్ అంటూ పీకల దాకా తాగి మధ్యరాత్రులు ఇంటికొస్తుంటే నీకంటే పెద్దవాణ్ణి, పైగా చదువుకొని లైఫ్ సెటిల్ అయిన వాణ్ణి, నాకుండడంలో తప్పేముంది అనగానే గుండె గొంతులోకి వచ్చినంత పనైంది సాకేత్కి. అన్నయ్య అది అంటూ నసుగుతుంటే, రా నీకు నీ ఇష్టం వచ్చినట్టుగా చదివిస్తున్నాను, నీకు ఎలా ఇష్టమైతే అలా ఉండనిస్తున్నాను కదా అని నిన్ను పూర్తిగా వదిలేస్తాననుకున్నావా? నువ్వెక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా తిరుగుతున్నావని ప్రతి క్షణం తెలుసుకుంటూనే ఉన్నాను అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే, సారీ అన్నయ్య, అది ఫ్రెండ్స్తో సరదాగా. దీనికి సారీ ఎందుకురా, నాకు కూడా కొంచెం డిస్టర్బ్గా ఉంది, ఇద్దరం ఫ్రెండ్లీగా మందు కొట్టచ్చు కదా అని నేను పిలిచాను. తలంచుకొని నిలబడితే గట్టిగా, నీకేరా చెప్పేది, వచ్చి కూర్చో
అని సీరియస్ టోన్తో చెప్పడంతో భయంగా అతని ఎదురుగా వచ్చి కూర్చున్నాడు సాకేత్. భయపడకు తమ్ముడు, నీ ఇష్టం వచ్చినంత తాగు, నిన్నేమీ అనను అని సౌమ్యంగా చెప్తుంటే, ఏంటిది అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు, నిజంగానే తాగమంటున్నాడు, ఏంటి నిజంగానే తాగమంటున్నాడా అన్న డౌట్ అక్కర్లేదురా, కావాలంటే నేను కూడా నీకు కంపెనీ ఇస్తాను అంటూ ఒక గ్లాస్ తీసుకొని చీజ్ చెప్పడంతో, నిజంగానా అన్నయ్య, నిజంగా అనడంతో నవ్వుతూ గ్లాస్ తీసుకొని నోటి దగ్గర పెట్టుకోబోతుంటే, కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకో అని వార్నింగ్ లాగా వినిపించింది సంజయ్ గొంతు. ఏంటన్నట్టుగా చూస్తుంటే, నీకు నేను కావాలో ఇది కావాలో తేల్చుకో, ఇదే కావాలి అంటే లైఫ్లో ఎప్పుడు కూడా నీ మొహం నేను చూడను అనగానే, అన్నయ్య అంటూ బిగుసుకుపోయాడు సాకేత్. నిజం సాకేత్, అప్పుడప్పుడు అనుకుంటూ ఫ్రెండ్స్తో నువ్వు ఎంతలా దీనికి అడిక్ట్ అయ్యావో నాకంటే నీకే బాగా తెలుసు. నష్టమేం లేదు, బాగా ఆలోచించుకో, దాన్ని వదులుకుంటావో లేకుంటే నన్నే వదులుకుంటావో. షాక్గా చూస్తుంటే పైకి లేచి సాకేత్ వెనక్గా వచ్చి అతని భుజం మీద చెయ్యేసి, చూడు సాకేత్, ఈ ఏజ్లో నువ్వు చేసుకునే ఈ అలవాట్లన్నీ చాలా కొత్తగా హ్యాపీగా ఉంటాయి, కానీ ఉండే కొద్దీ వీటిలోని సమస్యలన్నీ బయటపడతాయి. నీ ఏజ్కి లిమిట్ దాటి తాగుతున్నావని నీకు కూడా తెలుసు, కానీ దీన్ని మానేయాలన్న ఆలోచన నీకు రావట్లేదంటే నువ్వెంతలా అడిక్ట్ అవుతున్నావో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నిన్ను పూర్తిగా మానేయమని చెప్పను, కొద్ది కొద్దిగా దీని నుండి దూరం అవ్వాలి, కానీ ఇదే కావాలనుకుంటే మాత్రం ఈ అన్నయ్యని పూర్తిగా మర్చిపో అనగానే ఆ గ్లాస్ని టేబుల్ మీద పెట్టి సంజయ్ని గట్టిగా హత్తుకొని, సారీ అన్నయ్య, ఐఎమ్ సో సారీ, ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాననుకున్నాను, కానీ నాకు తెలియకుండానే దీనికి అడిక్ట్ అవుతున్నానని అర్థం చేసుకోలేకపోయాను. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు, ఇంకెప్పుడు తాగను అంటుంటే సాకేత్ తల చెరిపేసి, ఇంత అర్జెంటుగా నేను ఇక్కడికి వచ్చింది కూడా నీ గురించే. షూర్ అన్నయ్య, 1 సెకండ్ సారీ, ఇదిక రిపీట్ కాదు అంటుంటే నవ్వి గుడ్ నైట్ అని చెప్పడంతో నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాకేత్. ఇదండి శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 9వ భాగం. మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రాధ ఎప్పుడు వస్తుందా అని మీరంతా వెయిట్ చేస్తున్నారని నాకు బాగా తెలుసు, కానీ వీలైనంత తొందరలోనే రాధ క్యారెక్టర్ కూడా వస్తుంది. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఏం జరిగిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం.